దీని యొక్క భావం ఇలా ఉన్నది. ఓ హిమగిరి కుమారి, మన్మధుడి విల్లు పువ్వులతో రూపొందించబడినది. వింటి నారి తుమ్మెదల శ్రేణి, పుష్ప నిర్మితమైన బాణాలు అయిన అతడి అమ్ముల పొది. కాలబద్ధుడై మళ్ళీ మళ్ళీ వచ్చే వసంతుడు అతడి సామంతుడు. అతడి యుద్ధరథం నిరంతరం చలించే రూపులేని మలయ మారుతం. ఇలా పనికి రాని పరికరాలు కలిగిన మన్మధుడు అంగరహితుడు, బలిష్టమైన మేను లేనివాడు. అయినప్పటికీ నిన్ను ఆరాధించి నీ కడకంటి కటాక్షంతో ఈ జగత్తును తన అధీనంలోకి తెచ్చుకున్నాడు అనేది దీని యొక్క భావం. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంతః సామంతో మలయ మరుదాయో ధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయ మరుదాయో ధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయ మరుదాయో ధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయ మరుదాయో ధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయ మరుదాయో ధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం